అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తారీఖున రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అనేది ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల కళ అన్నమాట. అది ఇన్నాళ్ళకి సాధ్యమైంది. అయితే దీనికి కొంతమంది మాత్రం రాజకీయ రంగుల్ని పులుముతున్నారు. ఈ రామమందిరం నిర్మాణం అన్నది ఏ ఒక్కరి వల్లనో జరిగింది కాదు. ఇది ప్రజలందరి యొక్క ఆకాంక్ష. వారి ఖచ్చితంగా రామమందిరం అయోధ్యలో కావాలి అన్న వారి యొక్క సంకల్పం వల్లనే ఇది సాధ్యమైనదని చెప్పుకోవచ్చు. కానీ దీనికి కొంతమంది మాత్రం రాజకీయాలు, కొంతమంది నేతల వల్లనే ఇది సక్సెస్ అయింది, అసలు అయోధ్యలో రామమందిరం వచ్చిందంటే పలువురు కారణం అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ భారతీయులు అందరూ కూడా వారి యొక్క గట్టి సంకల్పంతో అయోధ్యలో రామమందిరం కావాలి అని అనుకున్నారు. నేడు అది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఈ అయోధ్యలో రామమందిరం అనేది భారతదేశపు సంపద, అంతేగాని ఏ రాజకీయ పార్టీ యొక్క సొత్తు మాత్రం కాదు. రేపు రానున్న ఎలక్షన్ రిజల్ట్స్ పై ఈ యొక్క రామమందిరం ప్రభావితం పడుతుంది అని పలువురైతే అంటున్నారు. కానీ అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క రామమందిరం అనేది ఏ పొలిటికల్ పార్టీకి బిలాంగ్స్డ్ కాదు. నా రాముడు సకల గుణాభిరాముడు, నా రాముడు ఏకపత్నీవ్రతుడు, నా రాముడు పితృవాక్కు పరిపాలకుడు అని ప్రజలందరూ అనుకొని నా రాముడు పరిపాలించినటువంటి అయోధ్యలో ఆయనకు ఒక మందిరం కట్టించాలి అని చెప్పి గట్టిగా అనుకున్నారు. కాబట్టి నేడు అది సాధ్యమైంది. అయోధ్యని పరిపాలించినటువంటి శ్రీరాముడు ఒక గొప్ప రాజుగా ప్రజలందరినీ మెప్పించాడు. కాబట్టి ఆయనను ఒక దేవుడిలాగా కొలిచి ఆయనకు ఒక మందిరాన్ని కావాలి అని చెప్పేసి అనుకున్నారు ప్రజలందరూ కూడా. ఇన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష వల్లనే రామమందిరం సాధ్యమైంది. అంతేగాని ఏ ఒక్క రాజకీయ పార్టీ వల్ల మాత్రం రామమందిరం నిర్మాణం జరిగింది అనుకోవడం పొరపాటు. ప్రజలు ఈ రామమందిరాన్ని నిర్మించింది కేవలం ఒక పార్టీ వాళ్ళే అని అభిప్రాయపడి అదే పార్టీ వాళ్ళకి ఓట్లేస్తారు, వారినే గెలిపిస్తారు అనుకోవడం మాత్రం అవివేకం. ఎందుకంటే ప్రజలకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు వారికి అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ ఒక లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇటువంటివి ఏవి కూడా దాని మీద ప్రభావితం చూపవు అని చెప్తున్నాం. అంతేకాకుండా రామ మందిరానికి ఎటువంటి క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ ఇవేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు అని చెప్పేసి ప్రధానమంత్రియే తన స్వతహాగా చెప్పారు. వీటన్నిటికీ అతీతంగా కట్టించిందే రామమందిరం. ఇది భారతీయుల యొక్క ఆకాంక్ష మేరకు వచ్చినటువంటి మందిరమే రామమందిరం.